రెవెన్యూ డివిజన్ల మీద అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికీ మన రాష్ట్రంలో 42 డివిజన్లు రెవెన్యూ డివిజన్లు ఏర్పడినప్పుడు గత ప్రభుత్వం 76కు పెంచింది. కానీ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు శాస్త్రీయబద్ధంగా జరగలేదు అధ్యక్ష. రెవెన్యూ డివిజన్ ఏర్పడాలంటే జనాభా విస్తీర్ణం పరిపాలన సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్ ఏర్పడాలి అధ్యక్ష. కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త డివిజన్లు కొత్త మండలాలు రైతులకు ఇబ్బందిగా చేసినటువంటి దృష్టిలో ఉన్న అధ్యక్ష. చాలా చోట్ల రెవెన్యూ డివిజన్ సమస్యలు వాళ్ళు తెచ్చినటువంటి ధరణి సమస్యల వల్ల ఎక్కువ కూడా భూ సమస్యలు తలెత్తిన అధ్యక్ష. అందుకోసమే అన్ని చోట్ల కూడా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి డిమాండ్ ఉంది అధ్యక్ష. కొత్త డివిజన్లు ఏర్పడితే రైతులకు ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు అధ్యక్ష. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రెవెన్యూ డివిజన్లు ప్రజలు కానీ రైతులు కానీ ఆర్డీ ఆఫీస్లోకి పోవాలంటే 50 నుంచి సుమారు 70 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది అధ్యక్ష. మా యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. 17 మండలాలకు గాను 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మా ఆలేరు గత 20 సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్ కావాలని ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేసినా అక్కడ రెవెన్యూ డివిజన్కు ఆలేరు అనుకూలంగా ఉన్నా దాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష. ఇప్పుడైనా మన ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి చొరవతోటి మా రెవెన్యూ శాఖ మంత్రులు మా పెద్దన్న పొంగులేటి శ్రీనగర్ ఆధ్వర్యంలో ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాలి అధ్యక్ష. ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తే 8 మండలాలు అక్కడ పరిపాలన సౌలభ్యం కానీ అక్కడ ఉన్నటువంటి భూ సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి. అదేవిధంగా గతంలో కొన్ని మండలాలు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలను పరిగణలోకి తీసుకోకుండా 30-40 కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాలను మండలాలు కలిపి దగ్గరున్న మండలాలను తీసి దగ్గరున్న గ్రామాలను తీసి మండలాలుగా ఏర్పాటు చేశారు. ఉదాహరణకు మోటకొండ మండలంలో పక్కనే ఉన్న 4-5 కిలోమీటర్ల గ్రామాలు కలపకుండా 30 కిలోమీటర్ల దూరం కలపడంతో ఆ మండలానికి రావాల్సిన ఇబ్బంది ఉంది అధ్యక్ష. గత 20 సంవత్సరాలుగా రాజాపేట పెద్ద మండలం దాంట్లో రఘునాథపురం మండలంగా కావాల్సినటువంటి అర్హతలు అన్నీ ఉన్నా కానీ ఆ రఘునాథపురాన్ని మండలంగా ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఇప్పుడున్న మన ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి సహకారం ఇక్కడ రెవెన్యూ మంత్రి సహకారంతో రాజపేటలోని రఘునాథపురాన్ని మండలం చేస్తే అక్కడ పరిపాలన సౌలభ్యం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ రెవెన్యూ డివిజన్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పుడు మన ప్రభుత్వంలో కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు ఇక్కడ రైతులకు లబ్ధి జరిగే ఉండాలి. కాబట్టి ఎక్కువ కూడా భూ సమస్యలు ధరణి సమస్యలు అధ్యక్ష. ఆ ధరణి సమస్యల వల్ల రోజు రైతులు ఇక్కడ ఆర్డీఓ ఆఫీసులకు తిరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ధరణిని ప్లేస్లో భూమాతగా చేసినందుకు నిజంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రెవెన్యూ మినిస్టర్ కూడా దీన్ని చొరవ చూపి ఈ ధరణి సమస్యలకు తొందరనే చరమగీతం పాడినందుకు కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ మా ఆలేరును రెవెన్యూ డివిజన్గా చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా రాజపేటలోని రఘునాథపురాన్ని మండలంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అధ్యక్ష ధన్యవాదాలు. గౌరవ సభ్యులు శ్రీహరి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మా ఒక్క నిమిషం తల్లి లేక నాకు అవకాశం వచ్చింది జర మాట్లాడిన అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో నూతన రెవెన్యూ డివిజన్ గురించి ప్రశ్నోత్తర సమయంలో నాకు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రంలో అనేక చోట్ల ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా నియోజకవర్గాన్ని అస్తవ్యస్తంగా సగం నియోజకవర్గాన్ని వనపర్తి జిల్లాకు ఇచ్చి సగం నియోజకవర్గాన్ని నాన్పేట జిల్లాకు వేశారు అధ్యక్ష. గత కొన్ని సంవత్సరాల నుంచి స్పష్టంగా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మక్తల్ను రెవెన్యూ డివిజన్ చేద్దామని